లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన ఆరోగ్య పరిస్థితులపై మన మనస్సు ప్రభావం చాలా ఉంటుందని చెప్పి సైంటిఫిక్గా ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనసు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్య పరిస్థితులు ఊహించని కొన్ని వ్యాధులు రావడం మొదలుకొని అతి తొందరగానే, అంటే గతంలో ఎప్పుడో వయసు అయిపోయాక వచ్చే వ్యాధులు తొందరగా సంక్రమించడం లాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇవాళ మనం సాధన ద్వారా, అంటే సాధన కేవలం ఒక అరగంటో పావుగంటో రోజుకి చేయడం కాకుండా జీవితమే ఒక సాధనగా మలుచుకుని సరైన మనస్సుని, సరైన ఆరోగ్యాన్ని ఎలా నిర్దేశించుకోవచ్చు అనే అంశంపై మాట్లాడబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మనతో పాటు యోగ సాధన నిపుణులైన భువనగిరి కిషన్ యోగి గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. కిషన్ యోగి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ పరిధిలో ఆరోగ్యము, ఆనందము, మానసిక స్థితి, సమతుల్య జీవితం కోసం మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఎలా వర్క్ చేస్తుంటారు మీరు? ఏ మనిషి అయినా సుమారుగా మార్నింగ్ 5 o'clock నుంచి ఫ్రీగా ఉంటాడు. 5 o'clock వరకల్లా మనం లేచిపోయి కాస్త ఎక్సర్సైజ్, చిన్నపాటి ఎక్సర్సైజ్, ఏదో ఎవరికి తోచినంత వాళ్ళ శరీరం సహకరించినంత వరకు ఎక్సర్సైజ్ చేసుకొని కాస్త ఒక హాఫ్ అన్ అవర్, పావు గంట వాళ్ళ టైం పర్మిట్ చేసినంత వరకు ధ్యానం చేయాలి ఖచ్చితంగా. ఫస్ట్ ధ్యానం అంటూ ఒక స్థాయిలో స్టార్ట్ చేస్తే తర్వాత దాంట్లో ఉన్నత స్థితి ధ్యానాలు ఏంటి అన్నది తర్వాత తెలుసుకోవచ్చు. ఎలా చేయాలి ధ్యానం అన్నది? కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చోవాలి, అంతేనా? ఇంక ఇప్పుడు రకరకాల పద్ధతులు రకరకాలు బయట చెప్తారు. మనం ఒకదాని గురించి చెప్తే ఇంకొకటి ఉంటుంది. ఏదో ఒక ధ్యానం, నా దృష్టిలో ఏదో ఒక మనిషి ఇప్పుడు ఫస్ట్ చిన్నపిల్లవాడిని స్కూల్కి పంపినప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటుంటాడు కదా, అలాగే స్వతహాగా మనకు కొన్ని వస్తుంటాయి మన పరిస్థితిని బట్టి. వాటిని ఏదో ఒక ధ్యానం చేసిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దాంట్లో అరే ఇది కరెక్ట్ కాదు, ఇంకో కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అనే ఒక ఇంట్రెస్ట్ లేదా తపన ఏదో వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక ధ్యానం దొరుకుతుంది. ఎప్పుడైనా ఒక ధ్యానం అంటూ స్టార్ట్ చేయాలి. ధ్యానం కూడా ఎలా ఉండాలి అంటే, మళ్ళీ మనం కూర్చున్నాం అంటే యాంత్రికంగా కూర్చొని మీరు అన్నట్టు ఇట్లా ఏదో పెట్టుకొని అట్లా కూర్చొని మనసు అంతా ఏదో ఆలోచించడం కాదు. ఫస్ట్ మనం మనసుని, వచ్చే ఆలోచనల్ని ఎట్లా దాన్ని తగ్గించుకోవాలి. ఖచ్చితంగా నాకు వస్తాయి ఆలోచనలు కూర్చున్నప్పుడు, ప్రతి వ్యక్తికి వస్తాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. కొంత టైం పడుతుంది. కొందరికి 20 నిమిషాల తర్వాత ఆలోచనలు నచ్చిస్తే, నాకు 2-3 నిమిషాల తర్వాత ఆలోచనలు నచ్చిస్తాయి. అట్లా ఆ ఆలోచన ఎప్పుడైతే నశిస్తుందో, నశించినప్పుడు ఆ మనసు న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయితే మన చైతన్యం వికసిస్తుంది. ఎప్పుడైతే మన చైతన్యం వికసిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు, నేను అంతా ఒకటే. మీ చైతన్యం కూడా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు ఇక్కడ కూర్చోరు, ఇద్దరం పాజిటివ్తో ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది రాదు కదా. లేదు నా దగ్గర ఎక్కువ పాజిటివ్ ఉంది, ఎదుటి వ్యక్తి దగ్గర కొద్దిగా తక్కువ నెగిటివ్, నేను అక్కడ కూర్చున్నప్పుడు అతనిది తగ్గుతుంది. కూల్ వాటర్ ఇక్కడ పెట్టాము, ఈ వాతావరణానికి ఆ కూల్ వాటర్ ఈ వాతావరణం రేంజ్కి కొద్దిసేపు అయినాక వచ్చేస్తుంది కదా. కరెక్ట్, వచ్చేస్తుంది కదా. అట్లనే నెగిటివ్ ఉన్న వ్యక్తి దగ్గర కూర్చుంటే కూడా కొంత నెగిటివ్ తగ్గుద్ది అతనిది. సో బేసిక్గా మనకి ఉండే పరిస్థితులు, వ్యక్తులు దేనివల్ల అయితే మనం ఒత్తిడి పడుతున్నామో అవన్నీ కూడా నెగిటివ్ వైబ్ కనెక్షన్స్ నుంచి న్యూట్రల్ కనెక్షన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి మనం డిస్టెంట్ అయిపోతాం. అంతే, మనం ఉండలేము, అక్కడ ఉండలేము. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఉండలేము, వెళ్ళిపోతుంటాం. సరే, కొందరు అన్ని ప్రాంతాల్లో ఉండగలుగుతారు, అది వేరు. కానీ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ వ్యక్తిని కానీ, ఏ పరిస్థితిని కానీ, ఏ ప్రాంతాన్ని కానీ మనం తక్కువ అంటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం అటువంటిది. ప్రతి ఒక్కరిని ఇప్పుడే ఒకసారి ఇట్లా అని మనం మార్చలేం. సో నిదానంగా ఎవరికి వాళ్ళు ఆలోచన విధానం మార్చుకుంటుండాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.